హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం ఒక ఎక్సలెంట్ యానిమేటెడ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే నరసింహ మహా అవతార్ మూవీ. యాక్చువల్గా ఈ మూవీ నేను ఇన్స్టాలో జస్ట్ ఒక మేమ్ చూసి టికెట్ బుక్ చేసుకున్నా. టికెట్ బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ క్రౌడ్ని చూసి మైండ్ పోయింది. అంతమంది క్రౌడు, ఆ జనమేంది వాళ్ళేంది, అది కూడా 9:30కి షో. నాకేం అర్థం కాలే. వెళ్ళాను, కూర్చున్నాను, సినిమా స్టార్ట్ అయింది, టైటిల్స్ పడ్డాయి. టైటిల్స్ దగ్గర నుంచి మూవీ క్లైమాక్స్లో పడే ఎండ్ టైటిల్స్ వరకు సినిమా పీక్స్కి వెళ్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ టాప్ నాచ్ ఉంటాయి. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ జానర్ మూవీస్లో డిజ్నీవి చాలా చూస్తుంటాం. యాక్చువల్ నేను కూడా చాలా చూసా. కొన్ని మూవీస్ లూకా, రాయాన్ ద లాస్ట్ డ్రాగన్ ఇలాంటివి యానిమేషన్ మూవీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే అవతార్ మూవీస్ కూడా ఉంటాయి. ఈ మూవీకి నేను అవతార్కి ఎంత ఎగ్జైట్ అయ్యానో అంతకు ముందు ఈ మూవీకి నేను ఎగ్జైట్ అయ్యా. ఎందుకంటే ఆ క్రియేషన్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఉండాలి. ఆ చూసే ప్రతి ఒక్క ఫ్రేము గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఈ స్టోరీ కానీ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి కానీ నాకు సరిగ్గా తెలీదు. భక్త ప్రహ్లాద్ అని కానీ, శ్రీ మహావిష్ణువు గురించి కానీ, హిరణ్యకశిపు గురించి నాకు జస్ట్ నార్మల్గా కూడా తెలీదు. జీరో నాలెడ్జ్ ఇందులో. జస్ట్ ర్యాండమ్గా వచ్చి కూర్చున్న సినిమా స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో శ్రీ మహావిష్ణువు అయిన వరాహ అవతారం కాడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అబ్బా, గూస్ బంప్స్ టన్నుల్లో ఇద్దాం అనుకున్నారే మూవీ టీం వాళ్ళు. ప్రతి సీన్ గూస్ బంప్సే. చూసే కొద్దీ ఐ ఫిస్ట్ వస్తుంది కళ్ళకి. బా, ఇది కదా సినిమా, ఇది కదా యానిమే మూవీ అంటే. ఇలాంటి మూవీ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా వర్క్ చేయాలి. ఇలాంటి అటెంప్ట్స్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ, మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి అటెంప్ట్స్ కొన్ని అటెంప్ట్స్ వచ్చినాయి, కొచ్చిడేన్ 3 కానీ అండ్ సమ్ మూవీస్ వచ్చాయి. అది ఇంకా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ మూవీ వాటన్నింటిని కొలగొట్టింది. యానిమేషన్ మూవీ అంటే ఇది. అండ్ సినిమాకి తగ్గట్టు ఫ్రేమ్ టు ఫ్రేమ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏ విజువలైజేషన్తో మూవీ చూస్తున్నామో సేమ్ అదే విజువలైజేషన్కి తగ్గట్టు మ్యూజిక్ కొడుతూ ఉంటారు. అది థియేటరా లేకపోతే టెంపులా అన్న రేంజ్కి తీసుకెళ్ళింది సినిమా. టోటల్ డివోషనల్ వైబ్స్ వచ్చేసిన టోటల్ సరౌండింగ్స్. ఈ స్టోరీ చాలామంది చెప్పుంటారు అండ్ మనం చాలా చోట్ల విని కూడా ఉంటాం. కొంతమంది చదివి ఉంటారు, కొంతమంది విని ఉంటారు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మనం ఆ ప్రపంచంలో ఉన్నామేమో, వాళ్ళ ముందే ఉన్నామేమో, మన ముందే ఈ స్టోరీ అంతా జరుగుతుందేమో అన్నంత ఫీల్ వస్తుంది. భూమాతని ఎత్తుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తుతాడు. ఆ వరాహ అవతారం ఎంట్రీ అండ్ ఆ వాటర్లో ఉండే సీక్వెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. తరువాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసినప్పుడు చాలా క్యూట్గా కనిపిస్తాయి. డిజైన్ చేసిన క్యారెక్టర్ భక్త ప్రహ్లాదుని క్యారెక్టర్ డిజైనింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్ అండ్ క్యూట్గా, చూస్తున్నంతసేపు మెస్మరైజింగ్గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ వరకు. దాని తర్వాత భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణుని కొలవడం స్టార్ట్ చేస్తాడు. అది హిరణ్యకశిపుకి నచ్చకపోవడంతో ఆ కోపంతో భక్త ప్రహ్లాదుని చంపించడానికి నలుమూలల 4 వైపులో ట్రై చేస్తాడు, బాగా చంపించేద్దాము అని. కానీ భక్త ప్రహ్లాదుడు చావడు. ఆ మూమెంట్లో వచ్చే శ్రీ మహావిష్ణువు తరపు నుంచి యానిమేషన్స్ ఏదైతే ఉన్నాయో భక్త ప్రహ్లాదుని కాపాడడానికి వస్తూ ఉంటాయి, కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి యానిమేషన్స్. ఎన్నిసార్లు చంపిద్దాం అనుకున్నా తప్పించుకుంటూ ఉంటాడు భక్త ప్రహ్లాదుడు. అది శ్రీ మహావిష్ణువు కాపాడుతూ ఉంటాడు. ఒకటి వాటర్లో ఉంటుంది, ఇంకోటి కొండ మీద ఉంటుంది, మంటల్లో ఉంటుంది. అండ్ ఈ సీక్వెన్స్ చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 30 minutes నరసింహస్వామి అవతారం ఉంటుంది. బాబా, అది నరసింహస్వామి తాండవం అనాలా లేకుంటే సంభవం అనాలా, ఆ ఉగ్రరూపం అనాలా, ఏమనాలో కూడా అర్థం కాదు. నరాలు తెగిపోతూ ఉంటాయి ఆ యానిమేషన్ సీక్వెన్స్ చూస్తున్నంతసేపు. అండ్ ఆ యానిమేషన్స్ చూస్తున్నంతసేపు లాస్ట్ 30 minutes నేను దేవుణ్ణి దగ్గరగా చూస్తున్నానా అన్న ఫీల్ వచ్చింది. అండ్ ఫైనలీ మూవీ మాత్రం పవర్ ప్యాక్డ్ మూవీ. చూసినంతసేపు కళ్ళకు మాత్రం ఐ ఫీస్ట్. మూవీ మాత్రం మిస్ అవ్వకండి. మస్ట్ వాచ్డ్ మూవీ ఇన్ థియేటర్స్ 3D. టికెట్ వర్త్ మూవీ, పైసా వసూలు మూవీ. ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, ఫుల్ సాటిస్ఫైడ్తో బయటకు వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకుంటే కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. థ్యాంక్ యూ.